బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లలో మరోసారి చిరుత బెంబేలెత్తిస్తోంది. శంషాబాద్ సమీపంలోని ఘన్సీమియాగూడలో సీసీ కెమెరాలకు చిక్కింది. నరసింహ అనే రైతు పొలంలో దూడలపై కుక్కలపై చిరుత దాడి చేసింది. సీసీ కెమెరాల్లో చిరుత స్పష్టంగా కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్ శివార్లలో మరోసారి చిరుత బెంబేలెత్తిస్తుంది. శంషాబాద్ సమీపంలోని ఘన్సీమియాగూడలో సీసీ కెమెరాలకు చిక్కింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. హైదరాబాద్ శివార్లలో మరోసారి చిరుత కనిపించింది. సీసీ కెమెరాల్లో కూడా చిరుత ఉన్నటువంటి దృశ్యాలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి? అధికారులు దీనిపై స్పందించారా? ఎగ్జాక్ట్ గా నెలకు ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఈ రకంగానే ఒక చిరుత పులి సంచరించింది. దాదాపు 3 రోజుల పాటు కూడా వెతికిన తర్వాత దాన్ని పట్టుకుని నల్లమల్ల అడవుల్లో వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఘటన మరొక ముందే ఇప్పుడు ఏకంగా ఘన్సీయాబాద్ దగ్గర మరొక చిరుతపులి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని సీసీ కెమెరాలో పరిశీలించిన తర్వాత అటవీ శాఖ అధికారులు చిరుతపులిగానే వారు నిర్ధారించారు. దానితో పాటు అక్కడ ఒక రైతు పొలంలో 2 మేకలను కూడా అది తినేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని ఆనవాళ్ళు గుర్తించారు. దాంతో పాటు అది ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది కూడా పూర్తిగా అటవీ అధికారులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. కొన్ని కెమెరాలను కూడా ఆ ప్రాంతంలో కూడా వారు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా అది ఎక్కువగా జనసంచారం ఉన్నటువంటి ప్లేసుల్లోకి రాదు కాబట్టి రాత్రి సమయంలోనే ఇది ఎక్కువగా తిరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. దాని దగ్గరగా ఆ నియర్ గా ఉన్నటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో ఆ పొలాల్లో సీసీ కెమెరాలు కొన్ని బోన్స్ కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నద్ధమైనటువంటి ఆ నేపథ్యం మీద ఏర్పడుతుంది. ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి ఆ ప్లేసుల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. వాళ్ళందరూ కూడా రాత్రి 6 అయిన తర్వాత ఎవరు బయటికి రావద్దండి, పైగా ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, తలుపులు వేసుకోండి, గేట్లు కూడా చూసుకోండి, బయట లైట్స్ మాత్రం కంపల్సరీగా వేయాలంటూ కూడా అక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ ఆవులు కానీ మిగతా గొర్రెలు కానీ ఎవరైనా పెంపకదారులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇంటి బయట కట్టేస్తారు కాబట్టి అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి వాటిని కాపాడుకోవాలి. ఎందుకంటే చిరుత ఇటు వచ్చిందనేది కూడా వారు కూడా నిర్ధారించారు. గతంలో షాద్నగర్ అడవుల్లో కూడా ఆ ప్రాంతంలో ఒకసారి రోడ్డు దాటుగా చిరుత ఒకటి మిస్ అయింది. ఆ చిరుత ఆచూకీ అనేది అప్పుడు కనపడలేదు. తర్వాత శంషాబాద్ లో దొరికినటువంటి చిరుత దొరికింది కాబట్టి ఆ షాద్నగర్ లో కనిపెట్టినటువంటి చిరుత ఇది ఒకటి చిరుత అనేది అప్పుడు అధికారులు నిర్ధారించారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎక్కువగా ఇటు వికారాబాద్ అడవుల నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగా ఆ చిరుతని వీలైనంత తొందరగా పట్టుకోవాలనేసి కూడా అధికారులు ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా అయితే దాని ఫింగర్ ప్రింట్స్ ఎక్కువగా ఆ ప్లేసుల్లో భూముల్లో తిరిగింది కాబట్టి వారు ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి అనేది కూడా ఒక అంచనాకు వచ్చారు. ఎంతవరకు దాదాపు 2 కిలోమీటర్ల రేడియస్ లోనే అది తచ్చాడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి దాని తగ్గట్టుగానే వారు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి రేపు లోపల కంపల్సరీ కూడా దాని ఖచ్చితంగా దాన్ని నిర్ధారించుకొని దాన్ని పట్టుకుంటామనేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.